పుష్ప2 తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యా థియేటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టడంలో వీరు విఫలమయ్యారని అభియోగాలు మోపారు. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు పంపారు. పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పుష్ప2 తొక్కిసలాట కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యా థియేటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టడంలో వీరు విఫలమయ్యారని అభియోగాలు మోపారు. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు పంపారు. పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. పుష్ప2 విడుదల సందర్భంగా సినిమా థియేటర్ లో జరిగినటువంటి ఘటన పైన అధికారికంగా ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు వారిని రిమాండ్ కి తరలించడం జరిగింది. పోలీసులు చెప్పిన విధంగానే థియేటర్ యజమానితో పాటు థియేటర్ లో సెక్యూరిటీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మేనేజర్, థియేటర్ ని లీడ్ చేస్తున్నటువంటి మేనేజర్ ముగ్గురు పైన పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని బాధ్యులను చేసి ముగ్గురిని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ చేస్తా ఉన్నాం అన్నట్టుగా కూడా పోలీసులు అఫీషియల్ గా ఈ విషయాన్ని తెలియజేయండి. మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు ఈ ఘటన జరగాల్సి వచ్చింది, దీనికి బాధ్యులు ఎవరు అనే పూర్తి అరెస్టుకు సంబంధించినటువంటి వివరాలు కూడా మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీసులు ఆ విషయాలు మీడియా ముందు వెల్లడించనున్నారు. ఇప్పటికే పోలీసులు అనేక వైపుల నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి విచారణ జరిపారు. హీరో అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ కి, సినిమా డైరెక్టర్ కి, తర్వాత థియేటర్ యజమానితో పాటు నలుగురు పైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నాం అన్నట్టుగా కూడా గతంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఈ ఘటన జరిగిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. కానీ ఇప్పుడు మాత్రం అరెస్టు చేసినటువంటి ముగ్గురులో అల్లు అర్జున్ పేరు లేకపోవడము, చిత్ర యూనిట్ కి చెందినటువంటి వారి పేర్లు లేకపోవడము, కేవలం సినిమా థియేటర్ యజమాని, థియేటర్ లో సెక్యూరిటీ వింగ్ చూస్తున్నటువంటి మేనేజరు, థియేటర్ లీడ్ చేస్తున్నటువంటి మేనేజర్ ఈ ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేసి వీరు రిమాండ్ తరలించామనేది మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ ఇవ్వనున్నారు. అల్లు అర్జున్ ని మొత్తానికి ఈ కేసులో నుంచి తప్పించారు అనే ఒక విమర్శలు చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతా ఉన్నాయి. నిజంగానే పోలీసులు అల్లు అర్జున్ ని తప్పించి, సినిమా చిత్ర యూనిట్ ని తప్పించి పుష్ప2 సంబంధించినటువంటి ప్రొడక్షన్ టీం ఎవరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా వీళ్ళు ఈ అంతవరకు ప్రెజర్ తీసుకురాకుండా సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులని ఇదంతా కూడా థియేటర్ కి చెందినటువంటి వారిని బాధ్యులుగా చేసి ముగ్గురిని రిమాండ్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా పోలీసులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి హీరో, పాన్ ఇండియా హీరోగా మారినటువంటి అల్లు అర్జున్ ఇప్పటికే తనపై కేసు నమోదు చేస్తున్నామంటూ కూడా పోలీసులు అనేక సెక్షన్ల కింద అతని పేరుని కూడా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసినప్పటికీ అల్లు అర్జున్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడా లేదా, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారా లేదా, అసలు అల్లు అర్జున్ కి సంబంధం లేకుండానే సెక్యూరిటీ సిబ్బంది ఇలా తీసుకొచ్చారంటూ కూడా ఈ కథ మొత్తం తీసుకొచ్చి
థియేటర్ యాజమాన్యం మీద తోసేసి అల్లు అర్జున్ ని చిత్ర యూనిట్ ని తప్పించి పోలీసులు చేతులు దులుపుకొని ఇక మాకు వ్యవహారం ముగిసింది, ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, ఈ ముగ్గురు మాత్రమే బాధ్యులను చేసి ఈ ముగ్గురు మాత్రమే దీనికి కీలక పాత్ర పోషించి ఈ రకంగా ఘటన జరగడానికి కారణం ఇవి ముగ్గురే అంటూ కూడా ఈ ముగ్గురుపై తోసేసి పోలీసులు అల్లు అర్జున్ ని తప్పించేటువంటి ప్రయత్నాలు ఏదైనా చేస్తా ఉన్నారా, లేదా కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముందుగా ఈ ఇష్యూకి సంబంధించి ప్రధాన కారకులు వీరే కాబట్టి వీరిని ముందుగా అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసి అనంతరం అల్లు అర్జున్ కి సినిమా చిత్ర ప్రొడక్షన్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్స్ వారికి నోటీసులు అందజేసి త్వరలో వారి స్టేట్మెంట్ ని తీసుకుంటామంటూ ఈ రకమైనటువంటి వివరాలు మరి కాసేపట్లో మీడియా ముందు పోలీసులు వెల్లడించనున్నారు. ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు ఆ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశామన్న ఒక విషయాన్ని అఫీషియల్ గా తెలియజేయబోతా ఉన్నారు. అల్లు అర్జున్ పేరుని తప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయా, ఇండస్ట్రీ నుంచి ఏవైనా పెద్దలు ఫోన్ చేసి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి నగర పోలీస్ కమిషనర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి అల్లు అర్జున్ లేకుండా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగాలి, అల్లు అర్జున్ పేరుని తీసుకురాకూడదు, అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ పేరుతో నోటీసుల పేరుతో ఎఫ్ఐఆర్ లో తన పేరును తొలగించాలంటూ కూడా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి దానికి కొంతమందిని బాధ్యులను చేసి ఆ బాధ్యులు మాత్రమే రిమాండ్ చేయండి అంటూ మాత్రం ఏవైనా పైనుంచి ఈ ఆర్డర్స్ రావడము, ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగడము, ప్రభుత్వం నుంచి మళ్ళీ తిరిగి పోలీసుల వరకు వచ్చి పోలీసులు అల్లు అర్జున్ పేరుని తప్పించి చిత్ర యూనిట్ పేర్లు తప్పించి ఈ ముగ్గురు మాత్రమే బాధ్యులను చేసి మీడియా ముందు పెట్టి ఇంకా వీరే కారకులు అని చెప్పేసి ఇక్కడతో ఓకే రవితేజ, ఈ ఘటనపై ఏసీపీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మా ఆస్కార్ ఆఫీసర్ మా డీసీపీ సార్ వారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఒక బాధాకరమైన సంఘటన 4వ తారీఖు నాడు 4/12 నాడు సంధ్యా 70లో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫోకేషన్ తోటి ఊపిరాడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి మీ అందరికీ విదితమే. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105, 1181 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ ప్రకారము కేసు నమోదు చేసి చిక్కడపల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటన బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని 7 యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ సంఘటనలో గాయపడ్డ అంటే సఫోకేషన్ తోటి గాయపడ్డ శ్రీతేజ పిల్ల అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు, చికిత్స జరుగుతున్నది. ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది. దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు, మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది. దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారందరిపై తదుపరి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. న్యాయ నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. థ్యాంక్ యూ. తొక్కిసలాట జరగలేదు. ప్లీజ్ కైండ్ ఇన్ఫర్మేషన్, తొక్కిసలాట జరగలేదు. ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన తల్లి ఉందో, తల్లి మరియు కొడుకు, వాళ్ళ భర్త, వాళ్ళ కూతురు అందరూ కలిసి సినిమా థియేటర్ కు వచ్చారు. లోపల టికెట్ తీసుకొని లోపల ఉన్నారు. ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు
ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అందరిని నెట్టివేశారు. నెట్టివేసే క్రమంలో లోపల సీట్ల కింద అక్కడ సఫకేటెడ్ గురి ఊపిరాడక కింద పడిపోతే లోపల ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి వాళ్ళు పోలీస్ కు హెల్ప్ అడిగితే వాళ్ళు మన పోలీస్ వాళ్ళు లోపలికి వెళ్లి మా అంజనేయులు కానిస్టేబుల్ ఆఫీసర్ మౌనిక, మన సిఐ గారు, చికట్పల్లి సిఐ గారు, ప్రసాద్ రెడ్డి ఎస్ఐ గారు వీళ్ళందరూ తీసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ప్రాథమిక సిపిఆర్ చేసి వెంటనే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ తరలించి అక్కడి నుంచి అబ్బాయిని ఇంకా సూపర్ స్పెషాలిటీకి తరలించడం జరిగింది. బాలుడి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ముందుకు భగవంతుని దయతోటి అతను మంచి కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఒక బాధాకరమైన సంఘటన నుంచి అబ్బాయి మంచిగా కోలుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. సినిమా థియేటర్ వాళ్ళ ఈ రోజు మేము పేపర్స్ అన్ని చూసాం. వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసిన వాళ్ళని అడిగిన వాళ్ళ పార్ట్నర్స్ 7-8 మంది ఉన్నారు. ఆ అందులో ప్రతి ఒక్కరు బాధ్యులే. ఈ సంఘటనలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి చట్ట ప్రకారము ఇందులో ఎవరైతే మెయిన్ లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఎవరు విజయ్ చందర్ అనే వ్యక్తిని కూడా ఈ రోజు అతని రిమాండ్ తరలించడం జరిగింది. సీనియర్ మేనేజర్ నాగరాజు అనే వ్యక్తిని కూడా ఎవరైతే థియేటర్ సంధ్యా థియేటర్ మేము చూసే మెయిన్ మేనేజర్ కూడా వారిని ఈ రోజు హానరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారిని రిమాండ్ తరలించడం జరిగింది. దే ఆర్ ఇన్ సంచలగూడ జైలు. ఇప్పుడు సంచలగూడ జైలుకు తరలించడం జరిగింది. సినిమాకి సంబంధించి కూడా ప్రతి సినిమాకి సంబంధించి ఫస్ట్ డే బాగా క్రౌడ్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి సినిమా ఇళ్ళు చిత్ర అంతా వస్తుంటుంది. వాళ్ళకి సంబంధించి బందోబస్తు కావాలని ఇక్కడ అడుగుతారా ఏంటి? మాకు అడిగితే మేము ముందు ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలా, పర్మిషన్ తీసుకోవాలి. అది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఉంటే మేము ముందు డెఫినెట్ గా వీ కెన్ మేక్ అరేంజ్మెంట్స్. అయినా కానీ మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గురించి మేము ఎప్పుడు ముందు జాగ్రత్త పెడతా ఉంటాం. వీళ్ళు వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్, ప్రయర్ ఇంటిమేషన్ అండ్ నాట్ టేకింగ్ ఎనీ ప్రికాషనరీ మెజర్స్ ఎంటర్డ్ ఇన్ టు ద ఎరీనా అండ్ పుష్డ్ ద థింగ్స్ అన్నట్టు ఆ రోజు జరిగింది. ఏముండదండి, స్పెషల్ షోస్ అన్ని థియేటర్లో నడిచినాయి. స్పెషల్ షో అనేది ఒక థియేటర్లో లేదండి, అన్ని థియేటర్లలో నడిచినాయి స్పెషల్ షోస్. ఎక్కడ అట్లా వాళ్ళ ఎవరు అడగలేదండి. ఇప్పుడు దీనికి అడగలేదు పుష్ప2 అవన్నీ ఏమి ఉండదు. హీరోలు వస్తారు. మాకు ఇట్లా స్పెషల్ షోలు ఉంటాయని అందరు కామన్. ఇప్పుడు మీ జనరల్ ఇన్ఫర్మేషన్ మీరే చెప్తారు. జనరల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇట్లా స్పెషల్ షోలు నడుస్తాయని మీరు మీడియాలో వస్తుంటాయి స్పెషల్ షో అని. సంఘటన జరిగింది కదా, నెక్స్ట్ ఏమైనా జరగకుండా మీ అది దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్, మా వాళ్ళు, గవర్నమెంట్ అది హీరో వచ్చిన తర్వాత బాణసంచర్ తర్వాత లైటింగ్ లేదు, సౌండ్ సిస్టమ్ ని ఆల్రెడీ మా వాళ్ళు సీజ్ చేసేసారు. బాణ సంచాన్ని కూడా కంట్రోల్ చేసేసారు. ఈవెంట్ ఆర్గనైజరే ఇప్పుడు వీళ్ళ కూడా వీళ్ళ ఫిక్స్ అప్ అవుతారు. ఈవెంట్ ఆర్గనైజర్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్, థియేటర్ ఓనర్ ఇస్ ద రెస్పాన్సిబుల్, థియేటర్ ఎవ్రీబడి ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ థింగ్. విజయ్ కుమార్ అనే వ్యక్తి is an important person, lower balcony and upper balcony. He is the caretaker of the lower balcony and upper balcony who are stepping into the inside of the Vijay Chandar అండి. గంధకం విజయ్ చందర్, ఎం సందీప్ అనేవారు ఓనర్, వన్ ఆఫ్ ద ఓనర్. ఇది నాట్ సింగిల్ ఓనర్, వన్ ఆఫ్ ద ఓనర్. ఎస్, వాళ్ళ అంటే మా టీమ్స్ అంటే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిపి సెంట్రల్ జోన్ సార్ శ్రీ ఆకాంక్ష యాదవ్ సార్ ఐపీఎస్ గారి ద్వారా క్లోజ్ సూపర్వైజేషన్ లో వారి నాయకత్వంలో మేము ఒక 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. నేరస్తులు ఎవరైతే అది కొంచెం అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అవన్నీ A1 A2 అనేది డిపెండ్స్ అపాన్ ద ఇప్పుడు సపోజ్
ఇలా A10 ఉన్న వాళ్ళు A1 కావచ్చు, A10 ఉన్న వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్ లో పరంపరలో ఎవరి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందనే దాన్ని బట్టి దాన్ని ఇచ్చేస్తాం. ఏసీపీ గారు ఎంతమంది టోటల్? టోటల్ ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది అంతే. ఇంకా చలో అట్లా హీరో గారికి నోటీస్ ఏమీ లేదు ఈ తరఫు నుంచి. మేము ఇంకా పరిశోధన కొనసాగుతుంది, న్యాయ నిపుణుల సలహా మేము తీసుకుంటాము ఇంకా ఫర్దర్ స్టెప్స్ గురించి. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు డైరెక్ట్ గా అక్కడ డోర్ దగ్గరికి ప్రాబ్లం రాకపోతే ముందర హోటల్ దగ్గర ఓపెన్ టాప్ జీలో కొంచెం టైప్ కావడం వల్ల ఈ చూపించారు. మీరే చెప్తున్నారు కదా, యూ నో ఎవ్రీథింగ్, యూ నో ఎవ్రీథింగ్. మీరు కూడా ఎవరు ప్రజలే కదా, ప్రజలకు వాళ్ళు కూడా అట్లా వచ్చింది సార్ ఆయన. అందుకే సార్ మేము చెప్తున్నాం సార్, ఆయన మీద యాక్షన్ తీసుకోండి. మీరు చట్టం ఇంకోటి మాకు తెలిసి అయితే ఆయనే. మాకు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పాము కదా, సార్ కూడా చెప్పారు కదా ఆ రోజు. మీరు అడిగిన క్వశ్చన్ ఇదే సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు. ఆ రోజు సార్ అడిగినప్పుడు ఏం చెప్పారు, చట్టం అందరికి చుట్టాం కాదు, ఎవరికైనా అతిథులు కాదు, ఎవరికి స్పెషల్ చట్టం ఏముండదని చెప్పారు కదా, అదే కొనసాగు. మా తరఫున ఏముంటదండి, అంతా ప్రజలు మనం అందరు కలిసి గా పనిచేసి అంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటాం. అవి మనం అనుకోని సంఘటన అన్నట్టు. అభిమానాలను కట్టడి చేయడానికి ఫస్ట్ ఏది మేము ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం.